ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, ఏంటిది? ఏ లోకంలో ఉంది శ్రీవల్లి? ఏంటి త్రిదేవ్? జ్యూస్ తీసుకో. నువ్వు తీసుకొచ్చావేంటి? ఈ బంగారు బొమ్మకి ఆ మాత్రం సేవ చేసుకునే భాగ్యం కూడా లేదా నాకు? నిన్నంతా ఫాస్టింగ్ చేసి చాలా నీరసంగా ఉండి ఉంటావని తీసుకొచ్చాను. నీకు దేవుడి మీద భక్తి ఎక్కువ, నాకు నీ హెల్త్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ. ముందు నువ్వు జ్యూస్ తాగు. ఏమైంది? నాతో పాటు నువ్వు కూడా నేను ఉపవాసం ఉన్నావు కదా, నువ్వే తాగు. హలో మేడం, నేను ఆల్రెడీ పాలు తాగాను, మీరు కానివ్వండి. ఏంటి శ్రీవల్లి, దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదు త్రిదేవ్, నిన్ను చూస్తుంటేనే ఏదో ఉందని అర్థమవుతుంది. ఏంటో చెప్పు. మళ్ళీ ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు. నిన్నంతా హ్యాపీగా పండగ సెలబ్రేట్ చేసుకున్నావు, మరిప్పుడు సడన్గా ఏమైంది? నా దగ్గర ఏదో విషయం దాస్తున్నావు, అదేంటో చెప్పు. పోనీ నాకు చెప్పకుండా విషయమైతే వదిలే. అలాంటిదేం లేదు త్రిదేవ్, ఆల్రెడీ నీకు తెలిసిన విషయమే. వదిలిద్దరూ ఇంకా మాట్లాడుకోవటం లేదు కదా, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. ఓ అదా, మరి ఆ విషయం నాకు చెప్పడానికి అంతలా ఆలోచించావేంటి? నిన్న వాళ్ళ గురించి బాధపడుతున్నాను అనే కదా నువ్వు భవానీ వదిని కన్విన్స్ చేయడానికి వెళ్ళావు. అవును శ్రీవల్లి, నేను చాలా వరకు నచ్చచెప్పాను, కానీ తను మారడానికి టైం పడుతుందని చెప్పింది. బట్ ఖచ్చితంగా మారుతుంది, నాకా నమ్మకం ఉంది. ఏమో త్రిదేవ్, నిన్న పూజలో కూడా వాళ్ళిద్దరూ ఒకరికొకరు శత్రువులుగానే చూసుకున్నారు. వాళ్ళిద్దరినీ అలా చూసి అమ్మా నాన్న కూడా బాధపడుతున్నారు. సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే సాల్వ్ చేయాలి, లేదంటే మళ్ళీ ఇద్దరి మధ్య కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అసలు అలా జరగకూడదు, అక్క చెల్లెళ్ళలా కలిసిపోవాలి. ఏం చేస్తే వాళ్ళ మధ్య ఉన్న కోపతాపాలు తీరిపోతాయా అని ఆలోచిస్తున్నాను. దీనికింత ఆలోచన ఎందుకు? నేను కలుపుతానని నీకు చెప్పాను కదా. నేనేం మర్చిపోలేదు, ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఇందాక ఆర్తి అక్కకు కూడా ఫ్యామిలీ రిలేషన్స్ గొప్పతనం గురించి చెప్పేసే వచ్చాను. కానీ నిన్న భవానీ వదినతో మాట్లాడితే తను ఒప్పుకోలేదు కదా. ఏదైనా ఫస్ట్ ప్రయత్నంలోనే సక్సెస్ అవ్వదు శ్రీవల్లి. కొంతవరకైతే తను మెత్తబడింది, కానీ ఈసారి చూడు, ఇద్దరిని ఖచ్చితంగా కలిపేస్తాను. నిజంగానా? అవును, నిన్నటికి ఈ రోజుకి ఇద్దరిలోనూ కోపం కాస్త తగ్గి ఉంటుంది. డెఫినెట్గా నా పని ఈజీ అయిపోతుంది. నువ్వు ఈ పని చేస్తే ఇంట్లో వాళ్ళందరికీ నీ మీద గౌరవం, ప్రేమ రెట్టింపవుతాయి. అందరికీ అంటే నీకు కూడా నా మీద ప్రేమ, గౌరవం రెట్టింపవుతాయా? సర్లేరా, నేను వాళ్ళని ఎలా కలుపుతానో చూద్దు గాని. అక్క. ఏంటి త్రిదేవ్? నీతో మాట్లాడాలి, ఒకసారి ఇలా రా. రా అక్క. వీడేంటి కేశవా మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి వెయిట్ చేయమని ఇప్పుడు భవానీని తీసుకొస్తున్నాడు. వాడు ఏం చేసినా దానికి ఏదో అర్థం ఉంటుంది. ఇప్పుడు వాడేం చెప్తే అదే ఫాలో అయిపోదాం. రా అక్క. ఏంటి త్రిదేవ్, నాతో ఏం మాట్లాడాలి? అవతల నాకు వంట పనుంది, త్వరగా చెప్పు. 10 నిమిషాలు వంట లేట్ అయితే ఏం కాదులే అక్క. ముందు నువ్వు ఇలా వచ్చి కూర్చో. కూర్చో అక్క.
నేను చెప్పేది కొంచెం మనసు పెట్టి విను. నువ్వు నా భార్యకి వదినవే అయినా నేను నిన్ను ఎప్పుడూ సొంత అక్కలాగానే అనుకున్నాను. రాఖీ పండగని అక్కా తమ్ముడు అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా సెలబ్రేట్ చేసుకుంటారు. రాఖీ కట్టి ఆడపడుచులు అన్నా తమ్ములని ఆశీర్వదిస్తారు. అందుకే నువ్వు నాకు రాఖీ కట్టాలి. అయినా ఈరోజు రాఖీ పౌర్ణమి కాదు కదా త్రిదేవ్. తెలుసక్క, బంధం కలుపుకోవడానికైనా బలపడటానికైనా ప్రత్యేకంగా ఒక రోజంటూ ఏమీ ఉండదు. అంతా మన మనసులోనే ఉంటుంది. కట్టక్క. నువ్వేంటో నీ మనసేంటో నాకు తెలుసు త్రిదేవ్. నేను కూడా నిన్ను నా తమ్ముళ్లానే చూశాను. నీకెప్పటికీ ఈ తమ్ముడు రక్షణగా ఉంటాడక్క. రాఖీ కట్టినందుకు నీకేమివ్వాలి? నాకేమొద్దు త్రిదేవ్. శ్రీవల్లిని హ్యాపీగా చూసుకుంటే చాలు. తనని నేనెప్పుడూ సంతోషంగానే చూసుకుంటానక్క. లైఫ్లో ఎప్పుడూ నా వల్ల తను బాధపడే పరిస్థితి రాదు. రానివ్వను. రాఖీ కట్టించుకున్న తమ్ముడు అక్కని ఏం అడగకూడదేమో కానీ నేను నిన్ను ఒకటి అడుగుతానక్క. అది కూడా నీ మీద ఉన్న చనువుతో. అడుగు త్రిదేవ్, పర్లేదు. నువ్వు నాకు రక్షణగా ఉంటానన్నావు కదా, నేను మా తమ్ముడు అడిగింది ఇస్తాను. అడిగిన తర్వాత నువ్వు కాదనకూడదు. సరే, కాదనను. ఏం కావాలో చెప్పు. ఇప్పుడు నేను అడిగే విషయం నీకిష్టం లేకపోవచ్చు, కానీ మాటిచ్చాక తప్పవని అడుగుతున్నాను. అక్క, ఇలా రా. ఇలా రా అక్క. ఆర్తి అక్క మాట్లాడిన మాటలు నీ మనసుని ఎంతో గాయపరిచాయని నాకు తెలుసు. జరిగిన గొడవని మర్చిపోమ్మని అందరూ మీకు చెప్పారు. కానీ మీరు ఎవరికి వారు ఇలా మాట్లాడుకోకుండా ఉంటే బాగోదు కదా. అక్క, నువ్వన్న మాటలకి మనసు నొచ్చుకొని ఆ కోపంలో తను కూడా ఏదో అనేసింది. అది పట్టుకొని నువ్వు ఎప్పటికీ కోపంగా ఉంటే ఎలా చెప్పు? తోడికోడలిద్దరూ కలిసిమెలిసి ఉండకుండా ఆజన్మ శత్రువులు అన్నట్టు బిహేవ్ చేస్తుంటే ఇంట్లో అందరూ బాధగా ఫీల్ అవుతున్నారు. జీవితం చాలా చిన్నదక్క. దాన్ని వీలైనంతవరకు అందమైన అనుభూతులతో, మధురమైన జ్ఞాపకాలతో మన అనుకునే వాళ్ళ కోసం అవసరమైతే చిన్న చిన్న త్యాగాలు చేస్తూ ఆనందంగా గడిపేయాలి. అంతేగాని అర్థం పర్థం లేని కోపతాపాలతో నరకం చేసుకోకూడదు. దానివల్ల ఎవ్వరికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ చెయ్యివు అక్క. ఇద్దరూ కలిసిపోయినట్టుగా నాకు అనిపించట్లేదు. ఒకరిని ఒకరు నవ్వుతూ ప్రేమగా హక్ చేసుకోవాలి. భవానీ, నా మీద కోపం పోయిందా? అక్క మీద ఎవరైనా కోపాన్ని శాశ్వతంగా ఉంచుకుంటారా?
ఎక్కడో పుట్టి పెరిగి ఈ ఇంటి కోడళ్ళుగా ఇక్కడికొచ్చాం. అందరితో కలిసి ఉన్నప్పుడు ఏవో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. నేనన్న మాటలేమీ మనసులో పెట్టుకోకు. లేదక్క, నేనేం మనసులో పెట్టుకోలేదు. కాకపోతే కొంచెం బాధగా అనిపించింది. ఇంకెప్పుడు అలా మాట్లాడంలే భవానీ. హలో సుభాష్, చెప్పు. సార్, మీరు చెప్పినట్టే అంతా ప్రిపేర్ చేశాను. వెరీ గుడ్. అందరూ ఆఫీస్కి వస్తే అంతా బ్లాస్ట్ అయిపోద్ది. ఓకే, నేను అందరినీ తీసుకుని వస్తానులే. బాయ్. శ్రీవల్లి, నీ మనసులో ఉన్న దిగులు తీరిపోయిందా? మీ ఇద్దరు వదినలు కలిసిపోయారు కదా, నువ్వు హ్యాపీనేగా? మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఎప్పుడూ అలా నవ్వుతూ సంతోషంగా ఉండాలి. నువ్వు ఏమాత్రం డల్లుగా ఉన్నా నేను చూడలేను శ్రీవల్లి. అంటే ఇప్పుడు వదిన వాళ్ళని శ్రీవల్లి సంతోషం కోసమే కలిపావా? అలా ఏం కాదొదినా, అందరూ సంతోషంగా ఉండాలనే ఇలా చేశాను. నువ్వు చాలా మంచి పని చేసావు బాబు. మాకంటే గొప్పగా ఆలోచించావు. నువ్వు మనుషుల రోగాల్నే కాదు, మనసులోని బాధని కూడా నయం చేయగలవు. అంత మాట అనకండి మావయ్య. ఇంటి అల్లుడిగా ఇది నా బాధ్యత. ఏమైంది ఆర్తి? కాంప్రమైజ్ అయ్యారా? సంధి జరిగిందా? రాజీ కుదిరిందా? అంతా ఓకేనా? అంతా ఓకే బావగారు. గుడ్. ఎప్పుడు ఇలా కలిసే ఉండండి. నానా, ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్దాం పదండి. వస్తాను. అమ్మా, వెళ్ళొస్తాం. త్రిదేవ్, నువ్వు మాత్రం ఇంట్లో ఉండి ఏం చేస్తావు? నువ్వు కూడా రావచ్చు కదా. అలాగే బావా. ఏంట్రా ఏదో చేస్తానని చెప్పి ఆ లేకి దాంతో ఈ హగ్గులేంటి, ఈ రాఖీలేంటి? లైట్ తీసుకో అక్క. కొంచెం ఎక్కువ డెటాల్ వేసుకుని స్నానం చేసేయి. బలిచ్చే ముందు మేకకి బొట్టు పెట్టి దండ వేస్తారు కదా, అదే ఇది. ఆఫ్టర్నూన్ కల్లా గుడ్ న్యూస్ వచ్చేస్తుంది, వెయిట్ చేయి. ఫైల్ ఇవ్వు. పర్ఫెక్ట్. ఈ దెబ్బతో దినేష్ శని వదిలిపోతుంది. ఆ కోదండరామయ్య క్యాబిన్లో ఉన్నాడు. నేను వెళ్ళి పాత ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ ఏవో మాట్లాడుతూ ఉంటాను. 1-2 minutes తర్వాత నువ్వు వచ్చి విషయం బ్లాస్ట్ చేయి. అలాగే సార్. నేను శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి తనను కూడా కోదండరామయ్య క్యాబిన్కి తీసుకొస్తాను బావా. అలాగే త్రిదేవ్. నానా, బిజీగా ఉన్నారా? లేదు కేశవ. అదే నానా, మీరు పాత ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఒకసారి చూడమని చెప్పారు కదా. అవును, ఆ డీటెయిల్స్లో కొన్ని ఎర్రర్స్ వచ్చాయని ఆడిటర్ గారు చెప్పారు. చూసావా? చూశాను నాన్న. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమిన్. నమస్తే సార్. చెప్పు సుభాష్. సార్, కంపెనీ అకౌంట్కి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్లో చిన్న మతలబ్ జరిగింది. మతలబా? ఏంటది? ఆర్కే కంపెనీ వాళ్ళు ప్రాజెక్టుకి సంబంధించి మనకి 20 కోట్లు ఇవ్వాలి కదా సార్. అవును, అది నిన్నే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు కదా. ట్రాన్స్ఫర్ చేశామని చెప్తున్నారు, కానీ అమౌంట్ మన కంపెనీ అకౌంట్లోకి రాలేదు. అదేంటి సుభాష్, వాళ్ళ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాక కంపెనీ అకౌంట్కి రాకపోవడం ఏంటి? సరిగ్గా చెక్ చేశారా? లేక ఎక్కడైనా సర్వర్ ప్రాబ్లం ఉందేమో, బ్యాంక్ ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. బ్యాంక్ సైడ్ ప్రాబ్లం ఏమీ లేదు. ఆ ప్రాజెక్ట్ని ఫాలోఅప్ చేసింది ఎవరు? ఒకసారి వాళ్ళతో మాట్లాడావా? సార్, ఆర్కే కంపెనీతో అన్ని డీల్స్ చేసింది దినేష్ గారే. ఆ ప్రాజెక్ట్కి అమౌంట్ ఫైనల్ చేసింది కూడా దినేష్ గారే. అవునా? ఆ కంపెనీ వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు పేమెంట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఇచ్చారు సార్, పేమెంట్ డీటెయిల్స్ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఆ అమౌంట్ మన కంపెనీ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవ్వలేదు. వాళ్ళు పేమెంట్ చేశారంటున్నావు, అమౌంట్ మాత్రం రాలేదంటున్నావు. 20 కోట్లు మన అకౌంట్లో క్రెడిట్ కాకుండా ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడేదో పొరపాటు జరుగుతుంది, ఓసారి రీచెక్ చేసుకోండి. అకౌంట్స్లోనే ఎంత పర్ఫెక్టో మీకు తెలుసు కదా సార్. నేనన్నీ క్లియర్గా చెక్ చేశాను. నాకు తెలిసి 20 కోట్లు దినేష్ గారి పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళిపోయి ఉంటాయి సార్. సుభాష్, మైండ్ యువర్ టంగ్.
ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? దినేష్ ఎందుకు ఆ పని చేస్తాడు? ఒకవేళ 20 కోట్లు కావాలంటే నాన్నకి చెప్పి తీసుకుంటాడు కదా. ఏమో సార్, నాకు అదే అనిపించింది. బయట వాళ్ళు ఎవరైనా అయితే ఇదేదో ఫ్రాడ్ అనుకునేవాడిని. కానీ అక్కడ ఉంది మీ అబ్బాయి దినేష్ గారు. ఫ్రాడ్ ఎందుకు అవుతుందండి? ఒక్కసారి ఫైల్ చూడండి సార్. ఇప్పుడు మీకెలా ఉంది? బాగానే ఉంది డాక్టర్ గారు. టైంకి భోజనం చేస్తూ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? ఏమైనా మర్చిపోతున్నారా? వేసుకుంటున్నాను డాక్టర్ గారు. నేను మర్చిపోయినా మా కోడళ్ళు గుర్తు చేసి దగ్గరుండి మరీ అన్నీ చూసుకుంటున్నారు. మీరు మెడిసిన్స్ అన్ని కరెక్ట్గా వాడుతూ మంచి డైట్ ఫాలో అయితే ఆపరేషన్ అవసరం లేకుండా తగ్గిపోయే అవకాశం ఉంది. అవునా డాక్టర్? అవునండి. కొంచెం శ్వాస తీసుకోండి. ఇప్పుడు వదలండి. బ్రీతింగ్ ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తోందా? అంటే అప్పుడప్పుడు కొంచెం ఆయాసంగా ఉంటుంది. అదేంటి, ఆయాసం ఇంకా తగ్గలేదా? లేదు డాక్టర్, ఒక్కొక్కసారి ఆయాసం ఇంకా పెరుగుతున్నట్టు కూడా అనిపిస్తుంది. వాట్? అవునండి. మరి ఇందాక అంతా బానే ఉందని చెప్పారు. అంటే చిన్న ప్రాబ్లమే కదా అని చెప్పలేదు. చిన్నదైనా పెద్దదైనా ముందు ప్రాబ్లం ఉంటే చెప్పాలి. యాక్చువల్గా ఈ పాటికి ఆయాసం మొత్తం తగ్గిపోవాలి, పెరగడానికి ఛాన్సే లేదు. నేను రాసిచ్చిన టాబ్లెట్స్ వాడుతున్నారా? వాడుతున్నాను. అవునండి, అవే వాడుతున్నాం. ఏది ఒకసారి ఏం టాబ్లెట్స్ వాడుతున్నారో చూస్తాను. ఇటు ఇవ్వండి. మా అత్తయ్య గారు రూమ్లో ఉన్నాయి డాక్టర్, తీసుకొస్తాను. సరే. ఏం మాట్లాడుతున్నారు సుభాష్? నేను ఫ్రాడ్ చేశానంటారా? హౌ డేర్ యూ టాక్ లైక్ దట్? డూ యూ నో హూ ఐ యామ్? నేను ఈ కంపెనీకి కొత్త కావచ్చు, కానీ వర్క్ కాదు. నా ట్రాక్ రికార్డ్ చూసుకోండి, ఒక్క రిమార్క్ కూడా ఉండదు. ఇప్పటి వరకు నేను పనిచేసిన ఏ కంపెనీలోనూ ఒక్క మాట కూడా పడలేదు. అలాంటిది నా కంపెనీలోనే నన్ను ఫ్రాడ్ అంటారా? జాబ్లో ఉండాలని లేదా మీకు? నాన్న దినేష్, ఆవేశపడకు, ఒక్క నిమిషం ఆగు. నన్ను ఒక చీటర్ అని అంటుంటే ఎలా సైలెంట్గా ఉండమంటారు నాన్న? మావయ్య, స్టాఫ్ అందరి ముందు ఈ విషయం డిస్కస్ చేయడం మంచిది కాదు. మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే సెపరేట్గా క్యాబిన్లోకి వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడదాం. ఇది ఇంటి విషయం కాదు త్రిదేవ్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మాట్లాడటానికి. కంపెనీకి సంబంధించిన విషయం. కంపెనీలో ఫ్రాడ్ జరిగినప్పుడు నువ్వైనా నేనైనా ఇక్కడ ఎవరైనా సరే అందరి ముందు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. కంపెనీ ఒక ఎండీ వల్లనో చైర్మన్ వల్లనో లేక ఆపరేషన్ హెడ్ వల్లనో డెవలప్ అవ్వలేదు, స్టాఫ్ అందరి వల్ల డెవలప్ అయింది. సుభాష్, ఆ ప్రాజెక్టుకి సంబంధించిన డేటా అంతా దినేష్ గారే చూశారు. నువ్వు మాకు ఆల్రెడీ ఆ ఫైల్ చూపించావు. అంత మాత్రాన దినేష్ గారే ఫ్రాడ్ చేసినట్టు కాదు కదా. ఆ 20 కోట్లు దినేష్ గారే తీసుకున్నారు అనటానికి నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఉంది మేడం. ఏంటా ఎవిడెన్స్? చూపించు. ఇది దినేష్ గారి బ్యాంక్ స్టేట్మెంట్ మేడం. ఇందులో 20 కోట్ల డిపాజిట్ అయి ఉంది.
అన్నయ్య, నీ అకౌంట్లో 20 కోట్లు క్రెడిట్ అయినట్టుగా ట్రాన్సాక్షన్ ఉంది. నువ్వేమీ అనుకోను అంటే నీకొక మాట చెప్తాను. ఏంటో చెప్పు. నేను బాగా ఆలోచించే అత్తయ్య గారు క్షేమంగా ఉండటం కోసం మాత్రమే ఇలా చెప్తున్నాను. విషయం ఏంటో చెప్పు త్రిదేవ్. కొన్నాళ్ల పాటు దినేష్ బావ వాళ్ళు ఇంట్లో లేకపోతే బెటర్.